ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, టైం లేట్ అయినా పర్లేదు 2-3 years వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. జాతిరత్నాలు మించి కాదు, ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. వాళ్ళ తాతగారు ఇది మనం చూస్తాం గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టుకుంటారు కదా, అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు. సో నవీన్ పోలిశెట్టి మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సాంగ్స్ కానీ మిక్కీ జే మేయర్ ప్రొడక్షన్ ఇంకా బెటర్ ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దీని గురించి ఎక్కువ హైప్ ఇవ్వకుండా నార్మల్గా రిలీజ్ చేశారు. సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది. మీనాక్షి గారు ఓకే ఉన్న దాంట్లో బాగా పర్ఫామ్ చేశారు, కానీ హైలైట్ మాత్రం నవీన్ పోలిశెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. చిరంజీవి గారి సినిమా వచ్చింది, దాని ముందు ఇది నిలబడిద్ది అంటారు. బాస్ సినిమా ముందు ఓకే, కానీ నవీన్ పోలిశెట్టి తెలుసు అతనికి కూడా అనిల్ రావిపూడి ఎలా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడో ఇతను కూడా అలానే ఇతను కూడా ఫ్యామిలీస్ని రప్పించడానికి బాగా ట్రై చేశాడు. సక్సెస్ అవుతుందని కంపల్సరీ నమ్మకం ఉంది. నవీన్ పోలిశెట్టి గారి కామెడీ ఆ టైమింగ్ బాగుంది, సపోర్టింగ్ కాస్ట్ కూడా కామెడీ బాగుంది, వాళ్ళ టైమింగ్ కూడా బాగుంది, అది నచ్చింది. స్టోరీ కూడా బాగుంది. సో యా ఇట్స్ నైస్. లేదు క్రింజీ అయితే లేదు, డెఫినెట్గా లేదు, చూడొచ్చు మంచిగా. 100% వర్త్ అండి. ఎస్ ఫ్రెండ్తో వచ్చాను, మళ్ళీ ఫ్యామిలీని కూడా తీసుకొస్తాను. సో డెఫినెట్ పని చేస్తున్నాం, మా ఫ్రెండ్ గారు ఇప్పుడు వస్తాడు, ఎక్కడో ల్యాప్టాప్ తీసుకొని ఆన్లైన్ ఉన్నాడు ఇప్పుడు. బట్ వర్త్ ద వాచ్ అంటే మేము పని స్కిప్ చేసి వచ్చాము. సో ఇది కాకుండా చేశారు, చాలా బాగుంది, ఎక్కడ కానీ తడబాట్లేదు. వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద చూపించాలనుకున్నారో అది పర్ఫెక్ట్గా చూపించారు, అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే అనగానే ఒక రాజు సినిమా చూశాను బ్రో, నవీన్ పోలిశెట్టి 1 man షో. నాగవంశీ గారు చాలా రోజుల తర్వాత సంక్రాంతికి హిట్ కొట్టారు. నవవంశీ మమ్మ లవ్ యూ మమ్మ. సో చాలా బాగా అనిపించింది సినిమా, ఎక్కడా కానీ ల్యాగ్ లేదు సినిమాలో, చాలా మంచి ఫన్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైన్ చేశాడు నవీన్ పోలిశెట్టి. సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎమోషనల్ రైడ్, లాస్ట్లో ఒక 40 minutes ఎమోషనల్ రైడ్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఏదైతే పాయింట్ తీసుకోవాలనుకున్నారో అది స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. సో మనకు ఎక్కడ కానీ బోర్ కొట్టదు. మనకు మీనాక్షి కూడా చాలా అందంగా కనిపించింది. నవీన్ పోలిశెట్టి కూడా తన కామెడీ పంచెస్తో చాలా పంచుల మీద పంచులేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు. చాలా బాగా అనిపించింది సినిమా, ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఒక మంచి హిట్ అనుకోవచ్చు ఈ సంక్రాంతికి. చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటివరకు నేను చూసిన అయితే మనవశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, ఈ రెండు కూడా చాలా బాగున్నాయి బ్రో, చాలా బాగా అనిపించాయి. వాళ్ళు నవీన్ పోలిశెట్టి గారు ఫైనల్లీ హిట్ కొట్టేశారు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చారు, నవీన్ పోలిశెట్టి గారు మా అమ్మా నాన్న గారు కూడా వచ్చారు, అక్కడ ఉన్నారు. ఈవెన్ దే ఆర్ హ్యాపీ. మేబీ పేరెంట్స్కి చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇది, మాకు చూస్తుంటేనే మాకు భలే అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ పేరెంట్స్కి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. వీ ఎంజాయ్డ్ ద మూవీ. నేనైతే ఖచ్చితంగా వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి అని చెప్తా. అన్న మెగాస్టార్ చిరంజీవి గారితో ఫైనల్లీ ఒక కాంపిటీషన్గా ఫీల్ అయ్యే సినిమా అంటే నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు అని చెప్తాను నేను. ఎందుకు అంటే సినిమా త్రూ అవుట్ మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ మేబీ ఒక అరగంట 40 నిమిషాలు అయ్యాక సినిమా కొంచెం స్లో అయిద్దేమో, మేబీ నరేషన్ ఫాల్టా, లేకపోతే స్లో నరేషనా, లేకపోతే స్టోరీలోకి వెళ్ళడం వల్ల అలా స్లో ఫీల్ అయ్యామా అనేది పక్కన పెట్టేస్తే అదొక్క నెగిటివ్ తప్ప నేను సినిమాలో ఎటువంటి నెగిటివ్స్ చెప్పను. సినిమా త్రూ అవుట్ నవీన్ గారు ప్రామిస్ చేసినట్టే మనం మంచిగా కామెడీ ఫీల్ అవుతాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, హాయిగా నవ్వుకుంటాము, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము, కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతాము, బయటికి వస్తాము. సో నేనైతే పిల్లలు, పెద్దవాళ్ళు, పేరెంట్స్, లవర్స్, వైఫ్స్ మీ ఇష్టం అండి, మీరు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళండి, ఫ్యామిలీతో పాటు హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని బయటికి రండి సినిమాని. అండ్ మీనాక్షి చౌదరి గారు పెద్ద బోనస్ సినిమాకి. మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విధానం నాకు చాలా ఇష్టం. ఆఫ్టర్ లక్కీ భాస్కర్ ఆవిడ కూడా చాలా గ్యాప్ తీసుకొని వచ్చారు, త్రూ అవుట్ ద మూవీ ఉన్నారు ఆవిడ కూడా. ఆవిడ కామిక్ టైమింగ్ యాడెడ్ బోనస్. నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్తో పాటు మీనాక్షి చౌదరి గారి క్యూట్నెస్, గ్లామర్, ఇన్నోసెన్స్, ఆ పాటల్లో ఆవిడ తాలూకా అందం అసలు టూ గుడ్ మీనాక్షి చౌదరి గారు. ఓవరాల్ కాన్సెప్ట్ ఏం లేదన్న, సింపుల్. ఇప్పుడు డబ్బు వెనక పాకులాడే ఒక మనిషి,
డబ్బు వెనుక పాకులాడుతున్న ఒక మనిషికి మొరాలిటీ గురించి, హ్యూమానిటీ గురించి అర్థమయ్యి దేనికి మనం విలువ ఇవ్వాలి, దేనికి మనం విలువ ఇవ్వకూడదు అనేది రియలైజ్ అవుతాడు. అది ఓవరాల్ కాన్సెప్ట్ మూవీకి. అది చూపించిన పద్ధతి చాలా నీట్గా ఉండింది, చాలా బాగుండింది. బుల్రాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి, మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే ఈ గ్యాప్లో చాలా వచ్చేసాయి బుల్రాజ్వి. సో మనం ఒక్కొక్కసారి ఫీల్ అవ్వచ్చు, అరే బలవంతంగా కామెడీ పండించడానికి ట్రై చేస్తున్నారేమో వీడిని పెట్టేసి అని చెప్పి. బట్ ఈ సినిమాలో అలా జరగలేదు. సిచ్యువేషన్కి తగ్గట్టు, స్టోరీకి తగ్గట్టు, సీన్కి తగ్గట్టే బుల్రాజుని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. బుల్రాజు కూడా త్రూ అవుట్ ద మూవీ ఉంటారు, ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. బుల్రాజు త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు. సీన్కి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టే బుల్రాజుతో కామెడీ పండిస్తారు. అండ్ ఇట్ వర్క్ సో వెల్. అనగనగా ఒక రాజు సినిమా చూశాను భయ్య. ఈ సంక్రాంతికి రాజు అనగనగా ఒక రాజు అంతే. సినిమా చూస్తారని సేపు ఫుల్ కామెడీ. మీరు ఒక్కసారిగా నా సంక్రాంతి పండగకి ఈ థియేటర్లకు రండి, ఈ సినిమా చూసారంటే మాత్రం మీకు ఫుల్ భోజనం, అరిసెలు, బొప్పట్లు, జంతికలు, ఏమంటారు సంక్రాంతికి పెట్టే వంటకాలన్నీ, పిండి వంటలన్నీ అన్న పెట్టేసాడు అంతే. ఈ సంక్రాంతికి మీకు ఫుల్ నిలిచి వడ్డిచ్చేసాడు అంతే. సంక్రాంతికి మీరు సంక్రాంతి పండగ జరుపుకోవాలంటే అనగనగా ఒక రాజు సినిమా థియేటర్లో జరుపుకోండి. ఈ సినిమాకి 1000 కోట్లు పక్కా. ఫస్ట్ భీమవరం బాలుమా బాగా పిచ్చిపోయామా, సినిమా ఇట్టు కొట్టామా. కాన్సెప్చువల్ స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటర్ చిన్మయి కూడా ఫెంటాస్టిక్ రైటింగ్. మారి గారు కూడా దర్శకత్వం అద్భుతంగా చేశాడు. మేడ్ ఇన్ ఇదైన మూవీ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ స్లోలీ అందరూ కూడా విత్ ఫ్యామిలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా చూసే సినిమా ఇది. గ్యాప్ అది వస్తుందండి, అవుట్పుట్ మంచిగా రావాలంటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఆయన ఎప్పుడు న్యాప్ తీసుకోడు, అది అప్పుడు గ్యాప్లో కూడా కూడా పనిచేస్తూనే ఉంటాడు. మూవీ చాలా బాగుంది, హిట్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అందరు ప్రేక్షకులకి నచ్చాలి, అది మెయిన్. మాకు నచ్చడం కాదు, ప్రేక్షకులకి నచ్చాలి. మంచి మౌత్ పబ్లిసిటీతో ఇంకా అందరు చూడాలి, అందరు ఇట్లా చెప్పుకోవాలి ఆ సినిమా బాగుందంటే వాళ్ళు వెళ్ళి చూడాలి. ప్రేక్షకులు చూస్తేనే సినిమా ముందుకెళ్తుంది. అదే మాకు కావాల్సింది. ఎందుకంటే వాడు కష్టపడిన దానికి ప్రేక్షకులు నవ్వాలని, ఎంటర్టైన్ అవ్వాలని వాడు తప్పదు. అండ్ ఫస్ట్ టైం దేవర్ ఇస్ అ లేడీ రైటర్, కో రైటర్ చిన్మయి, చాలా బాగా రైటింగ్ చేసింది. ఆడోళ్ళు ఇట్లాంటి ఫీల్డ్స్లో వచ్చి రాణించాలని నా కోరిక. చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు. ఎనీ పేరెంట్కి ఇటువంటి అకేషన్, ఇటువంటి ఈవెంట్ ఉన్నప్పుడు ఇది ప్రౌడ్ ఫీలింగ్. ఈ ఇండస్ట్రీ అని కాదు, ఎవరైనా అకాడమిక్స్లో అయినా ఎక్కడైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ.